మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్యము సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నాం. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించున్నాడు. దేవుడు ఈ మాట పలుకుతున్నాడు. అక్కడ మోషేను గురించి మిరియాము, అహరోనులు ఆయాసపడి కొంచెం వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు దేవుడు ఆ మాట విని వారితో చెప్తున్నాడు, మోషే భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు అని చెప్తున్నాడు. ఎంత గొప్ప సాక్ష్యము! దేవుడి చేతనే సాక్ష్యం చెప్పించుకున్నాడు. అంత ధన్యత! ఎంత విధేయుడై ఉంటాడు, ఎంత గొప్పవాడై ఉంటాడు, ఎంత భక్తిపరుడై ఉంటాడు. మనము కూడా ఆ విధముగా చెప్పించుకోగలిగి ఉండాలి. మోషే చేసిన భక్తి, మోషే చేసినటువంటి విశ్వాసము, మోషే చూపినటువంటి నమ్మకము, దేవుని ఎడల ఆయనకున్న భయభక్తులు, దేవుని ఎడల ఆయనకున్నటువంటి ప్రేమ, ఇవన్నీ సమకూరబడి దేవుని చేత సాక్ష్యం పొందుతున్నాడు. భూమి మీద ఉన్న వారందరిలో మోషే సాత్వికుడు అని తెలియజేస్తున్నాడు. మనము కూడా దేవుని చేత అలా చెప్పించుకోగలిగి ఉండాలి. మనలో ఉన్న కోపాలన్నీ విడిచిపెట్టుకోవాలి, మనలో ఉన్న ద్వేషాలన్నీ విడిచిపెట్టుకోవాలి, మనలో ఉన్న అసూయ, మత్సరము, డబము ఇవన్నీ విడిచిపెట్టుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని గురించి కూడా మోషే మీద సాక్ష్యం పలికినట్లుగా మన మీద కూడా సాక్ష్యం పలికే దేవుడుగా ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధముగా రాయబడింది. ఏమనంటే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అని రాయబడింది. సాత్వికులు అంటే సాత్వికము, అది దీన మనస్సు, తగ్గించుకోవడం, మనల్ని మనం తగ్గించుకోవడం. భూలోకమును స్వతంత్రించుకుందురు అంటున్నాడు, ధన్యులు అంటున్నాడు. ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నారు ఈ మాట. సాత్వికులు ధన్యులు, భూలోకమును వారు స్వతంత్రించుకుంటారు. భూలోకములో ఉన్న వాటన్నిటిని వారు హక్కుదారులు ఉంటారు, అంటే వాటిని కలిగి ఉంటారు. మనకి జీవన విధానంలో ఏది అవసరమో, మన జీవన విధానంలో ఏది మనకి అక్కరగా ఉంటుందో వాటన్నిటిని సమృద్ధిగా కలిగి ఉంటారు. భూలోకమును స్వతంత్రించుకుందరు అంటే వాటన్నిటిని సమృద్ధిగా కలిగి ఉంటారు అనమాట. అదే మాదిరిగా మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో కూడా ఏమని రాయబడి ఉందంటే, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అని యేసయ్య చెప్తున్నారు ఇక్కడ. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. కాబట్టి మన యేసయ్య సాత్వికంగా ఉన్నప్పుడు, దీన మనస్సు కలిగి ఉన్నప్పుడు, మనము కూడా యేసయ్యను అనుసరించినప్పుడు అలాంటి సాత్వికము, అటువంటి దీన మనస్సు మనకు కూడా కలుగుతుంది. ఆయనను వెంబడించినప్పుడు, ఆయన సేవించినప్పుడు, ఆయన ఆరాధించినప్పుడు మనము కూడా యేసయ్యని పోలి జీవిస్తాం. సాత్వికము కలిగి ఉంటాము, దీన మనస్సు కలిగి ఉంటాం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఏమని రాయబడి ఉందంటే, దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులైండుడి అంటున్నాడు. అపోస్తలుడైన పేతురు మొదటి పత్రిక రాస్తున్నాడు. దేవుడు తగిన సమయం ముందు మనల్ని హెచ్చించేలాగున, తగిన సమయం, ఆయనకు ఒక సమయం ఉంటుంది. మనం అడిగినంత మాత్రాన వెంటనే ఇచ్చేడు దేవుడు. ఆయన సమయం ఆయనకుంటుంది. ఆయన సమయం వచ్చినప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆయన సమయం వచ్చినప్పుడే మనల్ని హెచ్చిస్తాడు. ఆయన సమయం వచ్చినప్పుడే మనల్ని ఆశీర్వదిస్తాడు. అప్పటి వరకు దీన మనసు కలిగి ఉండాలి అంటున్నాడు. కాబట్టి మన యేసయ్య దీన మనసు కలిగి ఉన్నట్లుగా, మోషే సాత్వికమైన మనసు కలిగి ఉండినట్లుగా, అపోస్తలుడైన పేతురు చెబుతున్నట్లుగా, తగిన సమయం ముందు మీరు హెచ్చించబడలాగన దీన మనసు కలిగి ఉండి అని చెబుతున్నట్లుగా మనము కూడా దీన మనసు కలిగి ఉందాము. దేవుని చేత ఆశీర్వదింపబడదాము. వినుచున్న బిడ్డలందరూ అట్టి ఆశీర్వాదంతో నింపబడదురు గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలనైనా. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. నాయనా, ఈ ఉదయ కాలంలో బిడ్డలను మీ పాదములతో పెడుతున్నాం ప్రభువా. వినిన వాక్యములన్నీ నాయన మనసులో నెమరు వేసుకొని ప్రభువా, మా తండ్రి నాయన వాక్యానుసారంగా మేము నడుచుకుంటూ నాయనా, మా ప్రభు మోషే వలె సాత్వికమైన మనసు కలిగి నాయనా తండ్రి, మీ వలె దీన మనసు కలిగి నాయనా మా ప్రభు భూమి మీద మేము చేత ఆశీర్వదింపబడినట్లు, దీన మనసు కలిగి జీవించినట్లు వినిచిన బిడ్డలందరూ నాయనా ఆ విధముగా జీవించి మీ ద్వారా మేలులు పొందుకున్నట్లు మీ కృప చూపు దేవుడవని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఎవరైతే నాయనా బలహీనులుగా ఉన్నారో వారిని స్వస్థపరచండి ప్రభువా. నాయన ఎవరైతే అక్కరకొని ఉన్నారో వారి అక్కరలను తీర్చండి ప్రభువా. ఎవరైతే లేమి కలిగి ఉన్నారో వారిని సమృద్ధితో నింపండి ప్రభువా. మీకు స్తోత్రములు నాయన తండ్రి. ప్రార్థన కోరిన బిడ్డలందరి ఎడల మీరు కృప చూపండి, మీరు ఆశీర్వదించండి, మీరు మహిమ పొందండి.
యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.